రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఏ ఒక్కరు కూడా అధికారులకు గాని నాయకులకు గాని ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వొద్దని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో రైతు వేదికలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం క్యాతంపల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్లను పరిశీలించారు. ఆగిపోయిన బిల్లుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, నాయబ్ తహసీల్దార్ సతీష్ కుమార్, మాజీ సర్పంచులు విప్లవరెడ్డి, నరసింహారెడ్డి, మహేందర్, ప్రసాద్, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. గతంలో ప్రభుత్వ పథకాలు అందాలి అంటే ఎవరికో ఒకరికి డబ్బులు ఇచ్చుకుంటేనే ఆ ప్రభుత్వ పథకాలు వచ్చాయి. కానీ ఈ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వ పథకాలు ₹1 అవినీతి జరగకుండా వాళ్ళకి అందాలి. మా పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా, అధికారుల ప్రమేయం లేకుండా, ఎక్కడ కూడా ₹1 లక్షలు తీసుకోకుండా ప్రభుత్వ పరంగా వచ్చే ఆర్థిక సహాయం నేరుగా లబ్ధిదారులకు ఉండాలి, మొత్తం డబ్బులు వాళ్ళకి చెందాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, సాధ్యమైనంత వరకు అవినీతిని తగ్గించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. నేను ప్రతి సమావేశంలో చెప్తున్నాను, ప్రభుత్వ పథకాలు అది కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కావచ్చు, లేదా ఇందిరమ్మ కావచ్చు, ఒక రేషన్ కార్డు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరికి కూడా మీరు ₹1 లంచం వద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలకు. ఎందుకంటే మీరు తొందరగా రావాలనో లేకపోతే ఆశతోనో ఆతృతతోనో మీరు డబ్బులు చెల్లించుకోవద్దు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నా దృష్టి తీసుకురండి, అధికారులకు చెప్పి మీకు రావాల్సిన ఆ ప్రభుత్వ పథకము, ఆ సొమ్ము, ఆ బిల్లు మీకు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా సభ్యులుగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి మా పార్టీ సభ్యులందరూ కూడా చెప్పాను, ఎక్కడ కూడా ఈ ప్రభుత్వ పథకాల అమలులో మనం తప్పు చేయొద్దు. మీరు వాళ్ళకు వీలైతే సహాయం చేయండి. అది ఏ రకంగా చేస్తారో, వాళ్ళకి బిల్లు ఇప్పించేదాంట్లో సహాయం చేస్తారా, ఇల్లు మంజూరు అయ్యేదాంట్లో సహాయం చేస్తారా, సహాయం చేయండి తప్ప వాళ్ళ దగ్గర నుంచి ₹1 ఎవరు ఆశించకూడదు అని చెప్పి కూడా మా కార్యకర్తలకు అందరికీ స్పష్టంగా చెప్పడం జరిగింది, అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అయితే మన శేషగన్పూర్ నియోజకవర్గంలో అవినీతి పూర్తిగా పోయిందా అంటే నేను పూర్తిగా పోయిందని చెప్పాను, కానీ తగ్గించే ప్రయత్నం చేస్తున్నాను. గతంలో కంటే ఇప్పుడు అధికారులు జాగ్రత్తగా పనిచేస్తున్నారు, పార్టీ కార్యకర్తలు కూడా జాగ్రత్తగా పనిచేస్తున్నారు, నేను కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నా. ఎక్కడ కూడా ₹1 లక్షలు తీసుకోకుండా ప్రతిదీ కూడా ప్రజలకు చెందాలనే ఆలోచనతో చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ 6